అందరికీ దండాలు. ప్రశ్న అందరిని కలిపింది అనుకుంటున్నా. ఇక్కడ అంతా తిరుగుబాటులే మెజారిటీ ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. కొత్తగా వస్తున్న మా జర్నలిస్ట్ మిత్రులు అట్లా ఉన్నారు. కలిపింది అమ్మ కలిపింది. చూస్తుంటే ఫోటోను శ్రీకాంత్ను చూస్తుంటే అసలు సేమ్ డిటో ఉన్నాడు. పాలతో జీవం పోసి పెరుగుతో అన్నం పెట్టి బుగ్గలారిపోకుండా ముద్దులెన్నో కుమ్మరించి పొత్తి కడుపుల్లా ఎగిరి తన్నిన పసిగుడ్డుకు ప్రాణమైనవమ్మ. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. సేమ్ రూపం ఉంది. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. పల్లెరుల కాలంలోనా పరిగేరే రోజుల్లోనా ఎండకు పోనివ్వలేదు, వానకు రానివ్వలేదు. రెక్కలనే ఉయ్యాలుగా చేసి కోయిలవైను పాట వాడినవు. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. కొమ్మల్లో అమ్మున్నది, రెమ్మల్లో అమ్మున్నది, కాయలో అమ్మున్నది, పండ్లల్లో అమ్మున్నది. అమ్మలేని ఈ లోకము లేదు, అమ్మను మించిన దైవము లేదు. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. ఐలమ్మకు 2 చేతుల దండం పెట్టి ఒక అద్భుతమైన బిడ్డను కన్నందుకు ఈ ఊరికి, ఈ కుటుంబానికి, ఈ ప్రశ్నారే భవిష్యత్తులో మనందరం ప్రశ్నించేటోళ్ళం అందరం ఒక్క దగ్గరైనాం. సమాజానికి ఒక జవాబు చూపేటువంటి బాటలు వేసే విధంగా ఐలమ్మ ఆశీర్వాదం మన సొంటోళ్ళందరి మీద, ఏ లోకంలో ఉన్నదో మాకు తెలియదు కానీ మనందరి మీద ఉండాలి. ఆ రూపం దించుకున్నటువంటి శ్రీకాంత్ మీద రేపు శ్రీకాంత్ ఈ స్థాయికి వచ్చుడు చాలా మంది డైరెక్ట్ ప్రభావమో ఇండైరెక్ట్ ప్రభావమో వేదిక మీద ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు కావచ్చు. 80 ఏళ్ల తర్వాత కూడా ఈ ఊరిలో ఉండి ఇంకా మనం హక్కుల గురించి, మన అస్తిత్వం గురించి మాట్లాడే పరిస్థితి ఉన్నదంటే భారతదేశం ఎట్లా ఉన్నదనే సంగతి అందరికీ అర్థమవుతుంది. ఇంకా ఇప్పటికి ఆ బొమ్మలు పెట్టుకొని ఇంకా ఇప్పటికి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటికీ అంటే రాజ్యాంగ ఫలాలు ఎప్పటివరకైతే సామాన్య పేద ప్రజలకు అందయో అప్పటిదాకా మన ప్రజాస్వామ్యం అనేది పెంట కుప్పల మీద నిర్మించుకున్నటువంటి భవనాలే అని ఎట్లయితే చెప్పినరో సేమ్ అట్లనే ఉన్నది ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ మొత్తం. ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం రేపు ఒక అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేసి సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.